ఈడేంట్రా బాబు చీకట్లో ఉన్నాడు అనుకుంటున్నారా? ఏం లేదండి, మేము లాస్ట్ మంత్ అయితే తిరుపతి వెళ్ళడం జరిగిందండి. తిరుపతిలో మొత్తం అన్ని వీడియోలు తీశాను. తిరుపతి అందరూ ఆల్మోస్ట్ చూసే ఉంటారండి. నాకైతే నేను నా చిన్నప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం అండి తిరుపతి వెళ్ళడం. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, అసలు స్కిప్ చేయొద్దు. చాలా వీడియోలు తీశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు అసలు మర్చిపోవద్దండి. ఇక స్టార్ట్ చేద్దామండి. తిరుపతి అయితే తిరుపతిలో మేము 3 days అయితే ఉండడం జరిగిందండి. 3 days కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ అయితే మేము తిరుపతి చుట్టూ ఉన్న ఇక చూసారు కదా ఈ కోనేటి దగ్గర, ఈ కోనేటి దగ్గర ఈ టెంపుల్ చూడగానే నాకు చాలా బాగా అనిపించింది. వాటర్ ఉండుంటే ఎంత బాగుంటారో బాబు అనుకున్నాను. కానీ వాటర్ లేవండి, మేము వెళ్ళిన టైంకి కొంచెం వాటర్ తగ్గినాయి. కానీ ఎలా అయితేనే కోనేటి దగ్గర ఉన్న ఈ టెంపుల్ చూసి చుట్టూ తిరగడానికి ఆ మెట్లు చాలా బాగున్నాయండి. నెక్స్ట్ బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళామండి. బాలాజీ టెంపుల్ ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ ఏనుగులు కనపడ్డాయి. నాకు ఏనుగులు చూడగానే అయ్యి బాబోయ్, ఈ ఏనుగులకి ఏమన్నా ఇద్దామా, వీళ్ళకి ఏమన్నా ఇద్దామా అనుకున్నాను. వాళ్ళు 100 రూపీస్ మించి తక్కువ తీసుకోరండి. 100 అడిగారు, 100 ఇచ్చాను. బాలాజీ టెంపుల్ బయట అయితే ఇలా ఉందండి. అందరూ తెగ ఫోటోలు తీసేసుకుంటున్నారు ఏంటి అనుకున్నాను. క్లోజ్ చేస్తారంటే అప్పుడే దర్శనం టికెట్లు. కాసేపు అయితే 10 minutes లేట్ అవుద్దన్నారు. చాలా వెయిట్ చేసాం. కానీ ఇంతకీ నాకు తెలియని విషయం ఏంటంటే ఈ టెంపుల్లోకి ఫోన్ అలౌ లేదంటండి. అందుకే వాళ్ళు బయట నుంచి సెల్ఫీలు అంతా అలా తీసేసుకుంటున్నారు. ఫోన్ నన్ను అలౌ చేయలేదు. లోపలికైతే చాలా బాగా దర్శనం జరిగిందండి మాకు. లోపలికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ బాలాజీ టెంపుల్ నుంచి వెంటనే నాకు ఇస్కాన్ అంటే చాలా ఇష్టం అండి. ఇది కూడా తిరుపతిలో ఉన్న ఇస్కాన్. నేను రాజమండ్రి ఇస్కాన్కి చాలాసార్లు వెళ్ళి ఉంటానండి. కానీ ఈ తిరుపతిలో ఉన్న ఇస్కాన్కి తిరుపతి రావడమే ఫస్ట్ టైం అండి. కానీ ఇస్కాన్ మిస్ అవ్వకూడదు అనేసి ఇస్కాన్కి అయితే రావడం జరిగింది. ఇస్కాన్లో బయట ఇస్కాన్ ఇది చాలా చిన్నదండి. రాజమండ్రిలో అయితే చాలా పెద్దది. కానీ బయట కొంచెం బాగుంది చూడడానికి. ఇస్కాన్ చూడడానికి అయితే బయట నుంచి చాలా బాగుంది. లోపలికి వెళ్దాం అనేసి లోపలికి వెళ్ళడం అయితే జరిగిందండి. నాకు టెంపుల్స్ అన్నీ నచ్చుతాయండి. కానీ టెంపుల్స్ అన్నిటిలో కూడా ఇస్కాన్ మరీ బిజినెస్ చేసేస్తున్నారండి. ఇస్కాన్కి వెళ్ళేసరికి దేవుని చూడాలా, లేకపోతే ఈ బిజినెస్ వీళ్ళు మరీ దారుణంగా ఇలా పెడుతున్నారు ఏంటా అని నాకు షాక్ అయిపోయానండి. లోపలికి వెళ్ళిన తర్వాత మీరే చూస్తారు కదా, చూద్దరు. కానీ ఇదైతే గార్డెన్ కొంచెం ఇస్కాన్ దగ్గర మొక్కలన్నీ ఉంటాయి అనుకున్నాను. వాళ్ళు కొంచెం తిరుపతిలో ఎలా అయినా కానీ మన రాజమండ్రి ఇస్కాన్ అంత అయితే కాదండి. తిరుపతిలో ఏదో నార్మల్గా ఉంది. కానీ లోపల టెంపుల్ అయితే వీడియో తీయనివ్వలేదు. కానీ చాలా బాగుంది. ఈ ఇస్కాన్ చుట్టూ కూడా కొండలతో చాలా బాగుందండి. ఈ లాస్ట్లో అయితే కృష్ణుడి విగ్రహం హైలైట్ అండి, సూపర్ ఉంది.